హలో అనంతపురం, నా పేరు అంకిత రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్ మరియు డయాబెటిక్ ఎడ్యుకేటర్. ఈరోజు మీకు వెయిట్ లాస్ అవ్వడం వల్ల మీ హెల్త్ ఎలాగ ఇంప్రూవ్ అవుతుంది అనే దాని గురించి చెప్తాను. అసలు ఒబేసిటీ ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మనం ఎలాగ ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని గురించి చెప్తాను. సో ముఖ్యంగా మనకు ఒబేసిటీ ఉన్నప్పుడు వచ్చేటువంటి హెల్త్ సమస్యలు, అందులో ఫ్యాటీ లివర్ ఒకటి ఉంటుంది, అలాగే డయాబెటిక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, అలాగే మనకు హార్ట్ ఇష్యూస్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసిన విషయాలే, కాకపోతే ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. దానికంటే ముందు మీరు జాగ్రత్త తీసుకున్నారంటే మీ లైఫ్ థ్రెటనింగ్ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ముందు నుంచే మనం కంప్లీట్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒబేసిటీ ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందంటే, లివర్లో ఫ్యాట్ స్టోరేజ్ ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ అవుతుంది. సో అది ఫ్యాటీ లివర్లో కూడా మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది లెవెల్స్ లాగా మనం చూస్తాం అనమాట. ఇన్ కేసు గ్రేడ్ 1 ఉన్నప్పుడు మనము ఒక 3 months డైట్ ఫాలోఅప్ చేసుకున్న, ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా దాన్ని ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నప్పుడు కొంచెం మెడికేషన్స్ కూడా అవసరం అవుతుంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో ఒబేసిటీ ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ముఖ్యంగా లిపిడ్ ప్రొఫైల్ అనేది చేంజెస్ వస్తుంది. లిపిడ్ ప్రొఫైల్లో కూడా ఎక్కువ ఎల్డిఎల్ వాల్యూస్ అనేది, లో డెన్సిటీ లిపోప్రోటీన్, ఇది మనకు బ్లడ్లో స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడైనా కూడా వాల్స్లో ఫ్యాట్ స్టోరేజ్ అయిపోయి ఒక ఫ్లేక్స్ లాగా ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి సప్లై అవ్వకపోవడం కానీ, లేకుంటే హార్ట్ మజిల్స్కి సప్లై అవ్వకపోవడం కానీ ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒబేసిటీ ఉన్నప్పుడు ఎముకల్లో అరుగుదల అనేది కామన్గా చూస్తాం. ఎందుకంటే మీరు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీ మోకాళ్ళపై ఒత్తిడి అనేది ఎక్కువ పడుతుంది. సో దానివల్ల కూడా ఎముకల అరుగుదల ఉంటుంది, మీకు నడవడం కానీ ఈ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఓవర్కమ్ చేసుకోవాలంటే ఒక 3 months పాటు మంచి డైట్ ఫాలోఅప్ చేసుకుంటూ, సో దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో మరిన్ని వివరాల కోసం మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. అంకేఆర్ న్యూట్రిషన్ కేర్ డైట్ క్లినిక్ అండ్ న్యూట్రిషన్ సెంటర్, అనంతపురంలోని సూర్యానగర్లో 80 feet రోడ్లో జ్యువెలర్స్కి ఎదురుగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు, లేకుంటే డైరెక్ట్ క్లినిక్ వచ్చి విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.